అధికారంలో ఉన్నంతసేపు కూడా బైడెన్ ఇష్టారాజ్యంగా నడిచింది. కానీ బైడెన్ మెదడు ఎప్పుడో పనిచేయట్లేదు అన్నది 3 ఏళ్ల క్రితమే ప్రపంచమంతా గమనించింది. కానీ పరిపాలన నడుస్తూనే ఉంది. అమెరికా చెప్పు చేతల్లోనే ప్రపంచం ఉంది. ఎలా నడుస్తుంది? మొత్తాన్ని నడిపించింది డీప్ స్టేట్. ఈ విషయం క్రమంగా 1 by 1 బయటపడుతున్నాయి. అందులో డీప్ స్టేట్ సజెషన్స్లో భాగంగానే అటార్నీలు వచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి లైక్ అదానీ లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించడం నుంచి ట్రంప్ లాంటి వాడి మీద కేసులు పెట్టడం దాకా సాగిని. తాజాగా ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి సంబంధించినటువంటి ఇష్యూస్ క్రమక్రమంగా బయటపడుతున్నాయి. క్యాబినెట్ మెంబర్స్ లైక్ డిఫెన్స్ సెక్రటరీ ఆస్టిన్కి అసలు బైడెన్ రెగ్యులర్ యాక్సెస్లోనే లేడు. అంటే అక్కడ బైడెన్ని డైరెక్ట్గా ఆస్టిన్ లాంటి వాడు కలవడానికే వీలు లేకుండా పోయింది. అదే సందర్భంలో విదేశాలకు సంబంధించిన విదేశాంగ విధానం మీద కూడా బైడెన్తో కూర్చుని చర్చించి నిర్ణయం తీసుకున్నదైతే జరగలేదు. ప్రధానమైనటువంటి అంశాల మీద ఇది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రొజెక్ట్ చేసినటువంటి అంశం. క్యాబినెట్ మెంబర్స్ లైక్ డిఫెన్స్ సెక్రటరీ ఆస్టిన్ వెంట్ ఫ్రమ్ రెగ్యులర్ యాక్సెస్ టు రేర్ వర్చువల్ కాల్స్ డ్యూరింగ్ క్రిటికల్ వార్ డెసిషన్స్. బిహైండ్ ద సీన్స్ స్టాఫర్స్ ఫ్రాంటికల్లీ మేనేజ్డ్ హిస్ ఫెయిలింగ్ మెమరీ అండ్ స్టామినా. ఇది అంతా కూడా నిర్ణయాలు అధికార యంత్రాంగాలే తీసుకున్నారు. వాళ్ళ వెనకాల ఎవరు నడిపించారన్నది ఎవరికీ తెలియదు. కానీ బైడెనే చేశాడు ఆ నిర్ణయం అన్నటువంటి భ్రమని కల్పించడంలో సక్సెస్ అయ్యారన్నటువంటి విషయం చెప్పుకొచ్చింది.